السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره، وصلى الله على نبينا محمد وعلى آله وأصحابه أجمعين، أما بعد. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. لله الأسماء الحسنى فادعوه بها وذروا الذين يلحدون في أسمائه. وقال النبي صلى الله عليه وسلم: إن لله 99 اسما 100 إلا واحدة من أحصاها دخل الجنة. సర్వ స్తోత్రాలు పొగడ్తలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి యొక్క సృష్టికర్త, పరిపోషకుడు, తీర్పు దినానికి నిజ యజమాని, మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింపచేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తఆలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జా వజల్ల అనుగ్రహంతో మనము అస్మాఉల్ హుస్నా, అల్లాహు తఆలా యొక్క అందమైన పేర్లు, ఈ అంశంలో మనం అల్లాహ్ అజ్జా వజల్ల యొక్క ఒక పేరు గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈరోజు ఇన్షా అల్లాహ్ ఏదైతే బుఖారీ మరియు ముస్లిం మరి ఇతర హదీసు గ్రంథాల్లో హదీస్ వచ్చిందో, ఇన్న లిల్లాహి 99 ఇస్మన్, అల్లాహ్ తఆలా కొరకు 99 పేర్లు ఉన్నాయి. నిఅతం ఇల్లా వాహిద, ఒకటి తక్కువ, 100, 100. మన్ అహ్సాహా దఖల జన్న, ఎవరైతే వీటిని పరిగణిస్తారో వారు స్వర్గంలో ప్రవేశించారు. అయితే ఈ హదీసు వెలుగులో ఏవైతే 99 పేర్లు అని చెప్పబడ్డాయో ఆ 99 పేర్లు ఏంటి అనేది ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మొదటి విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కేవలం 99 పేర్లే ఉన్నాయి అనడం తప్పు. అంటే అల్లాహు తఆలాకు 99 పేర్లే కాకుండా ఇంకెన్నో పేర్లు ఉన్నాయి, అనంత కోటి పేర్లు ఉన్నాయి, కానీ మనకు అవి తెలుపబడలేదు. అల్లాహ్ సుబ్హానహు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే మనకు హదీసు వినిపించారో, అల్లాహుమ్మ ఇన్ని అబ్దుక ఇబ్ని అమతిక నాసియతి బియదిక్, ఈ యొక్క దుఆలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఇస్మాయి, అల్లాహు తఆలా యొక్క ఈ పేర్లతో నేను అర్థిస్తున్నాను. తువ సమ్మైత లక నఫ్సక్, కొన్ని పేర్లను నీవు నీ కొరకు ప్రత్యేకించుకున్నావో, నీ పెట్టుకున్నావో. ఔ అన్జల్తహు ఫీ కితాబిక్ ఔ అల్లమ్తహు ఫీ ఖల్ఖిక్ ఔ ఇస్తఅతర్త ఫీ ఇల్మిల్ గైబ్ ఇందక్, కొన్ని పేర్లు నీవు నామకరణం చేసుకున్నావు, కొన్ని నీ యొక్క ప్రవక్తలకు తెలియజేశావు, మరి కొన్ని గ్రంథాల్లో తెలియజేశావు, మరి కొన్ని పేర్లను నీ దగ్గర అగోచర జ్ఞానంలోనే పెట్టుకున్నావు. ఈ 4 రకాలుగా ఉన్నాయి. అంటే అల్లాహు తఆలాకు అనంత కోటి పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఆ అనంత కోటి పేర్లలో ఎన్నో పేర్లలో నుండి 99 పేర్లను గనక ఎవరైతే గుర్తుపెట్టుకొని వాటిని కంఠస్థం చేసుకొని వాటి యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తారో అలాంటి వారికి స్వర్గ శుభవార్త ఇవ్వడం జరిగింది. ఆ హదీస్ ఇప్పుడు మీ ముందు చెప్పినటువంటి హదీస్ బుఖారీ గ్రంథంలో వచ్చింది. 2736 కితాబు షురూత్, కితాబు దావా, కితాబు తౌహీద్. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి గారి హదీసును 3 చోట్ల దీన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ముస్లిం గ్రంథంలో కూడా వచ్చింది. 2677 కితాబు దిక్ర్ వ దుఆ వ తౌబా వ ఇస్తిగ్ఫార్, ఇందులో కూడా హదీస్ వచ్చింది. ముస్లిం షరీఫ్లో హదీసులో ఒక పదం కొద్దిగా మన్ అహ్సాహాకు బదులు మన్ హఫిదహా ఉంది. లిల్లాహి 99 ఇస్మన్ మన్ హఫిదహా దఖల జన్న. బుఖారీలో మన్ అహ్సాహా వచ్చింది. ఇక అంతేకాకుండా తిర్మిది గ్రంథంలో, ఇబ్న్ మాజా, ముస్నద్ అహ్మదుల్లో కూడా అహ్సాహా వచ్చింది. అంటే వాటిని ఎవరైతే పరిగణన తీసుకుంటారో లేదా లెక్కిస్తారో, శుమారు చేస్తారో అని. ముస్లిం షరీఫ్లోని గ్రంథంలో మాత్రం, ముస్లిం హదీసులో మాత్రం మన్ హఫిదహా, ఎవరైతే దాన్ని కంఠస్థం చేస్తారో అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క హదీస్ గొప్పతనం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏవైతే కోకొల్లల పేర్లు ఉన్నాయో
చాలా పేర్లు ఉన్నాయో వాటిలో నుంచి 99 పేర్లను గనక ఎవరైతే వాటిని కంఠస్థం చేస్తారో, మరి దాని అర్థాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆచరిస్తారో, వాటి పేర్లతోనే అల్లాహు తాలాను వేడుకుంటారో వారికి స్వర్గ శుభవార్త ఉంది. మన్ హఫిదహా మన్ అహ్సాహాలో ముహద్దిసీన్లు ఇదే ఒక అర్థాన్ని మనకు తెలియజేశారు. ముందు కంఠస్థం చేయడము, మరి దాని భావానికి అనుగుణంగా ఆచరించటము అంటే విశ్వసించటము, దాన్ని ఆ పేరుతోనే అల్లాహు తాలాను వేడుకోవడం. ఉదాహరణకి అల్ అహద్, అల్లాహు తాలా అల్ అహద్ ఉంది. ఖుల్ హువల్లాహు అహద్, అల్ అహద్ అల్లాహ్ యొక్క పేరు. కాబట్టి మనం ఏంటి అల్ అహద్ అని మనం కంఠస్థం చేసుకున్నాము. అల్ అహద్ అంటే ఏకైకుడు, ఒక్కడు అని దీని అర్థం తెలుసుకున్నాము. ఇక విశ్వసించడం అంటే అల్లాహు తాలా తప్ప ఇంకొకడు ఆరాధనకు అర్హుడు లేడు అని. ఇక యా అల్ అహద్, యా అల్ అహద్ అని మనం అల్లాహ్‌ను దుఆ చేయాలి. ఆచరణ ఏంటి? అల్లాహ్‌ను తప్ప వేరొకరిని ఆరాధించకూడదు. మరియు అల్ అహద్, యా అల్ అహద్ అని ఓ ఏకైకుడా అని ఇలా ఆరాధించాలి. ఉదాహరణకి అర్ రహీం కరుణించేవాడు అల్లాహ్, అర్ రహీం కరుణించేవాడు, అర్ రహ్మాన్ కరుణామయుడు, కృపాశీలుడు. ఇప్పుడు మనం యా రహ్మాన్ ఇర్హమ్‌ని, యా రహీం ఇర్హమ్‌ని ఇలా. అంటే ఈ దీన్ని మనం విశ్వసించాలి. అల్లాహ్ పట్ల కారుణ్యం పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. మరి యా రహ్మాన్, యా రహీం అని అల్లాహ్‌ను వేడుకోవాలి. ఈ విధంగా మనం 3 సార్లు ఇలా 3 దీని యొక్క విధులుగా ఉన్నాయి. మన్ అహ్సాహా మన్ హఫిదహాలో వస్తాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఇన్షాల్లా వారికి స్వర్గ శుభవార్త వచ్చింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి? మరి ఆ 99 పేర్లు ఏంటి? ఆ 99 పేర్లు అనేవి ఏంటి అనేది అసలు విషయము. అయితే సోదర మహాశయులారా ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఇప్పుడు ఇన్ని చెప్పుకున్న హదీసుల్లో కేవలము తిర్మిది గ్రంథంలోని హదీస్ నంబర్ 3507 తిర్మిదిలోని 3507లో 3507 హదీసుల్లో ఒక హదీస్ వచ్చింది. దాంట్లోనే 99 పేర్లు అనేవి తెలపడం జరిగింది. ఏ గ్రంథంలో కూడా హదీసు రాలేదు. కేవలం తిర్మిది గ్రంథంలో వచ్చింది. అందులో కూడా 99 పేర్లు పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క హదీస్ అనేది సహీ కాదు. స్వయంగా ఇమాం తిర్మిది రహ్మతుల్లాహి అలైహి గారు హాదా హదీసున్ గరీబున్ అని రాస్తారు. హాదా హదీసున్ గరీబ్ అంటే ఇది ఒక హదీసు అనేది పరిశీలించదగినది. ఇది గరీబ్ అంటే కొంచెం ఇందులో తహ్కీక్ అనేది దాని యొక్క పరిశోధన అనేది అవసరమని రాశారు. అయితే తర్వాత వచ్చిన ముహద్దీసీన్‌లు ఎప్పుడైతే హదీస్‌లు చెక్ చేశారో, హదీస్‌లు చెక్ చేయడం అంటే ఇది ముందు ఎవరు విన్నారు? ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ సహాబీ. ఈ సహాబీ నుండి ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? ఇలా ఈ యొక్క సనద్ ఏదైతే ఉందో, అస్నాద్ ఏదైతే ఉందో, చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వీటిపైన ముహద్దీసీన్‌లు పరిశోధించడం జరిగింది. అయితే ఇంతకు ముందు గూడా ఈ యొక్క విషయం చెప్పాను నేను కూడా. అదేంటంటే ఈ యొక్క ముహద్దీసీన్‌ల యొక్క పని, కృషి ఇదే. పరిశోధన అనేది ఇదే. దీని ద్వారానే ఇందులో ఒకరు ముదరజ్ లేదా ముదల్లిస్ ఇలాంటి ఒక పేర్లు ఉంటాయి. అంటే ఆ వ్యక్తి వినలేదు అసలు. అంటే తన పైన ఉన్నటువంటి గురువుతో కలవలేదు. తన నుండి విన్నాను అని ఎవరి గురించి చెబుతున్నాడో అతనికి అసలు పరిచయమే లేదు. కానీ అతడు విన్నానని చెప్తున్నాడు కాబట్టి ఇలా అబద్ధం, అసత్యం అవుతుంది. మొత్తానికి ఏంటంటే ఇందులో వలీద్ బిన్ ముస్లిం ఈ యొక్క సనదులో ఈ యొక్క చైల్డ్ సిస్టమ్‌లో వస్తుంది. ఫలానా విన్నారు, ఫలానా విన్నారు, ఫలానా విన్నారని. ఇందులో వలీద్ బిన్ ముస్లిం ఈ వ్యక్తి గురించి పరిశోధన చేశారు. కాబట్టి దీన్ని తఫర్రుద్ అంటే ఇతడొక్కడే ఈ మాటను చెప్పడం జరిగింది. ముస్తరిబ్ అంటే ఇతని మాట తీసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ముదల్లిస్ అంటే అతడు డౌట్‌ఫుల్‌గా అనుమానాస్పదంగా చెబుతున్నాడు. ముదరిజ్ అంటే తన నుండే చెప్పవచ్చు. అంటే ఈ యొక్క హదీస్ యొక్క పరిభాషలో ఈ ఈ ఈ యొక్క పరిభాషల వల్ల ఇతడొక్కడే చెప్పడం వల్ల అతడి నుండి వేరే వారు వినలేకపోవడం వల్ల ఈ హదీస్ ఏంటంటే ఇది తిరస్కరించదగినది. అంటే నిరూపించబడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిందని నిరూపించబడలేదు. కాబట్టి ఈ యొక్క 99 పేర్లు ఏవైతే తిర్మిది గ్రంథంలో వచ్చాయో, ఆ తిర్మిది గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, వాటిని మొత్తం ఇప్పుడు మన ఒక కార్డ్స్ మీద కానీ, వీడియోలో కానీ, ఆడియోలో కానీ ఎక్కువగా మీరు వింటూ ఉంటారు. ఏమని మీరు దాని పాట రూపంలో కూడా వచ్చడం జరిగింది కదా! అల్లాహు అర్-రహ్మాను అర్-రహీము అల్ మలికుల్ ఖుద్దూసు సలాము అని ఇలా
మీరు వినే ఉంటారు ఇలా. అయితే ఇలా 99 పేర్లను కూడా కొంతమంది ఇలా ఆడియో, వీడియో రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ హదీస్ అనేది 99 పేర్లు అనేది మనకు నిరూపించబడలేదు. మరిక మరి ఆ 99 పేర్లు ఏంటండి మరి? మరి హదీస్ వచ్చింది కదా! హదీస్ వచ్చినప్పుడు మరి పేర్లు మనకు తెలిసి ఉండాలి కదా! అల్హమ్దులిల్లాహ్ దీన్ని కూడా మన యొక్క ముహద్దిసీన్‌లు అల్హమ్దులిల్లాహ్ దీనిపైన పరిశోధన చేసి, కృషి చేసి ఖురాన్‌లో ఎన్ని పేర్లైతే వచ్చాయో, ఖురాన్‌లో అల్లాహు తఆలా యొక్క పేర్లు ఎన్నైతే వచ్చాయో వాటిని ఇక అది కాకుండా మిగిలినవి హదీసుల్లో ఎక్కడైతే అల్లాహు తాలా యొక్క పేర్లు తన పేరుగా చెప్పడం జరిగిందో, వాటన్నింటిని మనకు అల్హమ్దులిల్లాహ్ లిఖించి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇబ్న్ రజబ్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇక మన నూతనంగా ఇప్పుడు ఇబ్న్ తైమియ్యా రహ్మతుల్లాహి అలైహి గారు, ఇబ్న్ హజర్ అస్కలాని రహ్మతుల్లాహి అలైహి గారు, ఉసైమిన్ రహ్మతుల్లాహి అలైహి గారు ఇలా అల్హమ్దులిల్లాహ్ ప్రాచీన కాలంలో పురాతనంలో ఉన్నటువంటి ఒక వాళ్ళు సలఫ్‌లో మరియు ఖలఫ్‌లో అంటే నవీన ఒక ఉలమాలు కూడా అల్హమ్దులిల్లాహ్ ముహద్దిథీన్‌లు కూడా వీటిని వారి వారి గ్రంథాల్లో ఎవరైతే అస్మాउల్ హుస్నా, షర్హ్ అస్మాउల్ హుస్నా అని ఏవైతే వాళ్ళ గ్రంథాలు రచించారో వాటిలో మనకు పొందుపరచడం జరిగింది. ఇన్‌షాఅల్లాహ్ అందులోని ఏవైతే పేర్లు మనకు తెలుపబడ్డాయో వాటిని నేను మీకిక్కడ ఇన్‌షాఅల్లాహ్ ఆధారాలతో సహా వినిపిస్తున్నాను. ఇన్‌షాఅల్లాహ్ మీరు కాస్త శ్రద్ధగా వింటారని నేను ఆశిస్తున్నాను. అర్-రహ్మాన్ మొదటి పేరు అర్-రహ్మాన్. ఇది 55వ సూరాలో వచ్చింది. అర్-రహ్మాన్ సరే అర్-రహ్మాన్‌లో ఒకటి వాక్యం అనంత కరుణామయుడు అని. అర్-రహీమ్ అదేవిధంగా 41వ సూరాలో 41వ సూర రెండవ వచనంలో వచ్చింది. అలానే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రహ్మానిర్ రహీం అని కూడా వచ్చింది. ఇలా ఎన్నో ఉన్నాయి. అల్-మలిక్ మూడో పేరు అల్-మలిక్ 59వ సూర అదే సూర హషర్‌లో ఉంది గదా! అల్ మలికుల్ ఖుద్దూస్ అస్సలాం అందులోనే ఇవి గూడా అల్ మలిక్, అల్ ఖుద్దూస్, అస్సలాం, అల్ ముഅ్మిన్, అల్ ముహైమిన్ ఇలా 7 పేర్లు అయ్యాయి. అర్ రహ్మాన్, అర్ రహీం, అల్ మలిక్, అల్ ఖుద్దూస్, అస్సలాం, అల్ ముఅ్మిన్, అల్ ముహైమిన్, అల్ అజీజ్, అల్ జబ్బార్, అల్ ముతకబ్బిర్. ఆ తర్వాత అల్ ఖాలికు, అల్ బారిఉ, అల్ ముసవ్విర్ ఇక్కడికి 13 పేర్లు అయ్యాయి. ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ సూర హషర్‌లో ఆఖరిలో తెలుపబడ్డాయి. ఇక 14 పేరు అల్ అవ్వలు మనం నిన్న తెలుసుకున్నాము. 57వ సూర హదీద్‌లోని మూడవ వచనము. అల్ ఆఖిరు అది కూడా 53వ సూరాలోని మూడవ వచనం. హదీద్‌లో అద్దాహిరు వల్ బాతిన్ అల్ అవ్వలు వల్ ఆఖిరు వద్దాహిరు వల్ బాతిన్ ఇవి కూడా 57 సూరాలోని మూడవ వచనంలో ఇది వచ్చింది. ఇక్కడికి 15 పేర్లు అయ్యాయి. 18వ పేరు అస్-సమీ' ఇది 42వ సూర 42వ సూర 11వ వచనం. అల్ బసీర్ అది కూడా 42వ సూరాలోని 11వ వచనము. అల్ మౌలా ఇది 8వ సూరాలో అన్ఫాల్‌లో 40వ వచనంలో వచ్చింది. అల్ మౌలా అన్ నసీర్ 80వ సూరాలో 40వ వచనంలో వచ్చింది. అల్ అఫువ్ 41వ సూర 49వ వచనము. అల్ ఖదీరు 41వ సూర 49వ వచనము. అల్ లతీఫు 67వ సూర 14వ వచనం. అల్ ఖబీరు 67వ సూర 14వ వచనము. అల్ విత్రు ఇది బుఖారీ గ్రంథంలో వచ్చింది. ముస్లిం గ్రంథంలో వచ్చింది కూడా ఇన్నల్లాహ విత్రున్ యుహిబ్బుల్ విత్ర ఇన్నల్లాహ విత్రున్ కాబట్టి అల్ విత్ర్ అనేది కూడా అల్లాహ్ యొక్క పేరు. 26వ పేరు 27వ పేరు అల్ జమీలు ముస్లిం గ్రంథంలోని 19వ హదీస్ నంబరు. అల్ హయ్యు అల్ హయ్యు అంటే బా హయా అంటే ఆహ్, అల్ హయ్యియ్యు అల్ హయ్యియ్యు ఇది అబూ దావూద్‌లో వచ్చింది 4012. అసిత్తీరు సత్తారు కాదు అది అసిత్తీరు అసలు అసిత్తీరు 29వ పేరు అసిత్తీరు అంటే దాన్ని పరదా వేసి తెర వెంచి దాచేవాడు అని. అబూ దావూద్‌లో 4012లో వచ్చింది. అల్ కబీరు 13వ సూర 9వ వచనం. అల్ కబీరు అల్ ముతఆలు 13వ సూర రాద్‌లో 9వ వచనం. అల్ వాహిదు 13వ సూర 16వ వచనం. అల్ ఖహ్హారు 13వ సూర 16వ వచనము. అల్ హక్కు 24వ సూర 25వ వచనము. అల్ ముబీను 24వ సూర 25వ వచనము. అల్ కవియ్యు 11వ సూర 66వ వచనము. అల్ మతీను 51వ సూర 58వ వచనము. అల్ హయ్యు 20వ సూర మరియు అదేవిధంగా సూర బఖరాలో అల్ హయ్యుల్ ఖయ్యూమ్ కూడా వచ్చింది. అల్ హయ్యుల్ ఖయ్యూమ్ 39వ పేరు అల్ ఖయ్యూము. ఆ తర్వాత అల్ అలియ్యు ఇది కూడా 40వ పేరు. ఇది కూడా ఆయతుల్ కుర్సీలో వచ్చింది. అదేవిధంగా 42వ సూర 4వ వచనంలో కూడా వచ్చింది. 45 41వ పేరు అల్ అజీము అల్ అజీము 42వ సూర 4వ వచనము. అష్-షకూరు 35వ సూర 30వ వచనము. 43వ పేరు అల్ హలీము సూర బఖరాలోని
225 ఆయత్ నెంబర్ 44 పేరు అల్ వాసిఉ, రెండవ సూరాలో 115 వచనం. అల్ అలీము 22 సూర్య బకరాలోనే 115 వచనం. అత్తవ్వాబు 46 పేరు ఇది. అత్తవ్వాబు రెండవ సూరాలో 37 వచనం. అల్ హకీము 21 సూర 29 వచనము. అల్ ఘనియు 6వ సూర 113. అల్ కరీము 82వ సూర 6వ వచనము. ఇక అల్ అహదు ఇది 50వ పేరు అవుతుంది. అల్ అహదు సూర ఇఖ్లాస్ లో వచ్చింది. అస్సమదు సూర ఇఖ్లాస్ లో వచ్చింది. అల్ కరీబు ఇది కూడా 11వ సూర 61లో వచ్చింది. అల్ ముజీబు 11వ సూర 61లో వచ్చింది. అల్ గఫూరు 85వ సూర 14వ వచనంలో వచ్చింది. 55వ పేరు అల్ వదూదు 85వ సూర 14వ వచనం. అల్ వలియు 42వ సూర 28వ వచనము. అల్ హమీదు 42వ సూర 28వ వచనము. అల్ హఫీదు 34వ 21. అల్ ముజీబు అల్ మజీదు 11వ సూర 73. 60వ పేరు అల్ ఫత్తాహు 34వ సూర 26. అషహీదు 61వ పేరు అషహీదు 34వ సూర 47వ వచనం. అల్ ముఖద్దిము బుఖారీ గ్రంథంలో వచ్చింది 1120. అంతల్ అవ్వలు అంతల్ ముఖద్దిము అల్ ముఅఖిర్ అని వస్తుంది. కాబట్టి అల్ ముఖద్దిము 62వ పేరు. 63వ పేరు అల్ ముఅఖిరు బుఖారీలోనే 11వ 1120. అల్ మలీకు వేరే వచ్చింది. అల్ మలీకు ఇది కూడా 54వ సూరాలో కూడా వచ్చింది. హదీసుల్లో కూడా వచ్చింది. 65వ పేరు అల్ ముఖ్తదిరు 54వ సూరాలో 55వ వచనము. 56వ పేరు అల్ ముసఐరు అల్ ముసఐరు ఇది కూడా అబూ దావూదులో వచ్చింది. 3451 హదీస్ నెంబర్. అల్ కాబిదు ఇది కూడా అబూ దావూదులో 3451 హదీస్ నెంబర్. అల్ బాసితు ఇది కూడా అబూ దావూదులోనే అది హదీస్ లో వచ్చింది 3451. అర్ రజ్జాకు అబూ దావూదులో కూడా ఈ పేరు వచ్చింది మరియు సూర దారియాత్లో కూడా వచ్చింది. 70వ పేరు అల్ కాహిరు 6వ సూర లో 18వ వచనము. 71వ పేరు అద్దయ్యాను ఇది కూడా బుఖారీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చింది. అషాకిరు ఇది కూడా 22వ సూర 158లో వచ్చింది. అల్ మన్నాను ఇది కూడా అబూ దావూదులో వచ్చింది 1495. అల్ కాదిరు 6వ సూరాలో 65వ వచనము. 75వ పేరు అల్ ఖల్లాకు యాసీన్లో 81 36 81. అల్ మాలికు 3వ సూర 26వ వచనము. అర్ రజ్జాకు 51వ సూర 58వ వచనము. అల్ వకీలు 31వ సూర 173. అర్ రకీబు 5వ సూర 117 కూడా వచ్చింది. ఒకటో ఆయతలో కూడా వచ్చింది. 4 నిసాలో 1లో కూడా వచ్చింది. 58వ పేరు అల్ ముహ్సిను సహీహ్ బుఖారీలో వచ్చింది. అల్ హసీబు 4వ సూర 86వ వచనం. అషాఫి బుఖారీ గ్రంథం 5674 83. అర్ రఫీక్ ముస్లింలో వచ్చింది 2593. అల్ ముఅతి బుఖారీ గ్రంథం 3116. అల్ ముకీతు 4వ సూర 85వ వచనము. 86వ పేరు అస్సయ్యిదు అబూ దావూద్ 4806. అత్తయ్యిబు ముస్లిం గ్రంథంలో 1015. అల్ హకము 88వ పేరు అల్ హకము ద జడ్జ్ అని వస్తుంది 4955 అబూ దావూద్. అల్ అక్రము 96వ సూర 3. అల్ బర్రు 90వ పేరు అల్ బర్రు 5268. అల్ గఫారు 98వ సూర 66వ వచనము. అల్ గఫారు 92వ పేరు అర్ రఊఫు 2420. అల్ వహాబు 3వ సూర 8వ వచనము. అల్ జవాదు సహీహ్ జామి' 1744. 95వ పేరు అస్సుబ్బూహు ముస్లిం గ్రంథంలో 487. అల్ వారిసు 15వ సూర 23వ వచనం. అర్ రబ్బు 36వ సూర 58వ వచనము. అల్ అ'లా ఘషియాలో 87వ సూర 1వ వచనము. అల్ ఇలాహ్ 2వ సూరాలో 163. ఇలా 99 పేర్లు అల్హమ్దులిల్లాహ్
ఈ యొక్క పేర్లను అత్యధిక మంది ముహద్దిసీన్లు ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ ఈ పేర్ల గురించి రాశారో చెప్పడం జరిగింది. అయితే 58 పేర్లు, ఈ యొక్క 99 పేర్లలో దాదాపు 58 పేర్లు ఖురాన్ గ్రంథంలోనే వచ్చాయి. 58 అని కొందరు అత్యధిక మంది తెలియజేశారు. మరి మిగతావి అన్ని కూడా హదీసుల్లో చెప్పడం అనేది జరిగింది. ఇలా అల్హమ్దులిల్లాహ్ ఎక్కడైతే అల్లాహ్ తఆలా యొక్క పేర్లు ఖురాన్‌లో వచ్చాయో వాటిని ఈ విధంగా మరి హదీసులో వచ్చిన పేర్లను మనకు తెలపడం జరిగింది ఇన్షాల్లాహ్. ఒకసారి వాటిని పూర్తిగా చదువుతున్నాను. ఒకసారి వింటారని ఆశిస్తున్నాను. అర్-రహ్మాను, అర్-రహీము, అల్-మలికు, అల్-ఖుద్దూసు, అస్సలాము, అల్-ముഅ్మిను, అల్-ముహైమిను, అల్-అజీజు, అల్-జబ్బారు, المتكبر الخالق الباري المصور الأول والآخر والظاهر والباطن السميع والبصير المولى النصير العفو القدير اللطيف الخبير البتر الجميل الحيي الستير الكبير المتعال الواحد القهار الحق المبين القوي المتين الحي القيوم العلي العظيم الشكور الحليم الواسع العليم التواب الحكيم الغني الكريم الأحد الصمد القريب المجيب الغفور الودود الولي الحميد الحفيظ المجيد الفتاح الشهيد المقدم المؤخر المليك المقتدر المسعر القابض الباسط الرازق القاهر الديان الشاكر المنان القادر الخلاق المالك الرزاق الوكيل الرقيب المحسن الحسيب الشافي والرفيق والمعطي والمقيت السيد الطيب الحكم الأكرم البر الغفار الرؤوف الوهاب الجواد السبوح الوارث الرب الأعلى الإله إلى الحمد لله 99 పేర్లు అల్హమ్దులిల్లాహ్ అత్యధిక మంది ముహద్దిసీన్లు వీటిని చెప్పడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ మనం ఈ 99 పేర్లను ఇన్షాల్లాహ్ కంఠస్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆచరించాలి. అంటే ఇప్పుడు చెప్పాను అల్ గఫూర్ పశ్చాత్తాపం చెందేవాడు, పశ్చాత్తాపాన్ని చేసేవాడు. అత్తవ్వాబు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. ముఅతి అనుగ్రహించేవాడు. అల్ ముqతదీరు అంటే చాలా పౌరుషం కలిగిన వాడు, పెద్దరికం కలిగిన వాడు. ఇలా ఒక పేరు ఉంది కదా, విశ్వసించాలి. అల్లాహ్ కాకుండా ఇంకెవరు కూడా గౌరవం లేదు. అల్లాహ్ తాలా తప్ప ఇంకెవరు కరుణించేవాడు కాదు. అల్లాహ్ తాలా తప్ప ఇంకెవరు క్షమించేది లేదు. అల్లాహ్ తాలా తప్ప అనుగ్రహించేది ఎవరు లేదు. అల్ వహాబ్ ఒసిగేది, అనుగ్రహించేది, అనుగ్రహాలు ఇచ్చేది. అల్ హసీబు లెక్క పెట్టేది, లెక్క తీసుకునేది కూడా. అల్ హలీము చాలా సహనశీలి, అల్లాహ్ తప్ప ఎవరు లేరు. ఇలా అల్లాహు తాలా తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మనము మన జీవిత సమస్యల్లో, సందర్భాల్లో ఈ యొక్క పేర్లతోనే అల్లాహు తాలాను వేడుకోవాలి. యా రహీం, యా అల్ వహాబ్, అల్ వహాబు నాకు నాకు ఫలానా ప్రసాదించు. అర్ రహీము ఇర్హమ్ని, అల్ గఫూర్ ఇగ్ఫిర్ని. ఇలా మనము ఆ పేర్లతోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఇలా వేడుకుంటూ ఉండాలి. అయితే సోదర సోదరీమణులారా, మనకు తిర్మిదీ గ్రంథంలో ఏ పేర్లైతే వచ్చాయో ఆ పేర్లు ఎక్కువగా ప్రచురంలో ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిందేంటి, ఎక్కువ తిర్మిదీ గ్రంథంలో ఏవైతే వచ్చాయని చెప్పానో అందులో ఎక్కువ అవి ప్రచురణలో ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లు అనేవి మనకు నిరూపించబడలేదు, సాబిత్ అనేది అవ్వలేదు, అప్రమాణంగా ఉన్నాయి. కానీ దాని తర్వాత ముహద్దిసీన్ ఖురాన్‌లోని, హదీసులోని పేర్లను ఎవరైతే మనకి ఇచ్చారో వాటిని మనం తెలుసుకొని ఆ 99 పేర్లు ఏవైతే ఖురాన్‌లో, హదీసులో తెలుపబడ్డాయో ఇన్షాల్లాహ్ వాటిని మనం తెలుసుకొని, నేర్చుకొని ఇన్షాల్లాహ్ దానికి అనుగుణంగా మనం మన జీవితంలో మన యొక్క ఇబ్బందుల్ని, మన యొక్క సమస్యని, మరి యొక్క సహాయాన్ని అల్లాహ్ తాలాను మనం ఇలా అందించాలని మనకు తెలపడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఈ విధంగా ముహద్దిసీన్లు మనకి ఎన్నో విషయాలు తెలపడం జరిగింది. ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అదే అన్నారు. అంటే 99 పేర్లు అనేవి ఏ ఒక్క హదీస్ నుండి కూడా రాలేదు. ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి, ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి, ఇమాం తిర్మిది, ఇమాం ముస్లిం వీరందరి యొక్క మాట ఏంటంటే 99 పేర్లు ఒకే హదీస్‌లో ప్రామాణికంగా ఏ హదీస్‌లో రాలేదు.
కాకపోతే అల్హమ్దులిల్లాహ్ వారు తాటిని అల్హమ్దులిల్లాహ్ అని రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అహ్సాహ్ అంటే అర్థం చేసుకోవాలి. వాటిని మనము కంఠస్థం చేయడము, మరి ఆ విధంగా అల్హమ్దులిల్లాహ్ విశ్వసించడము, దానికి అనుగుణంగా అల్లాహు తాలాను మనం దాన్ని మన జీవితంలో అల్లాహ్ తాలాతో అర్థిస్తూ ఆచరించడం అని తెలుస్తుంది ఇన్షాల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఏవైతే ఖురాన్, హదీసుల్లో ప్రామాణికంగా ఏవైతే పేర్లు మనకు తెలుపబడ్డాయో, ఆ పేర్లను 99 పేర్లను అల్లాహ్ తాలా మనకు కంఠస్థం చేసి, వాటి ద్వారా అల్లాహ్ తాలా యొక్క విశ్వసిస్తూ అల్లాహ్‌ను మాత్రమే అర్థించే భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనకు అనుగ్రహింపచేయుగాక. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. ఈ యొక్క ఈ యొక్క ఆయత్‌కి అనుగుణంగా అల్లాహ్ తాలా ఆ పేర్లను తోని అల్లాహ్ తాలాను ఆరాధించే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ఇప్పించుగాక. మరి ఎవరైతే దీన్ని కంఠస్థం చేస్తారో స్వర్గ ప్రవేశం ఉంది. అల్లాహ్ తాలా మనందరికీ కూడా ఈ పేర్లను కంఠస్థం చేసి ఆచరిస్తూ మనకి కూడా అల్లాహ్ తాలా వీటి ద్వారా స్వర్గ ప్రవేశాన్ని కల్పించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వసలామున్ అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.